నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామం దుర్గానగర్లో కొలువైయున్న కనకదుర్గమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ధర్మకర్త తోరాటి రాంబాబు తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు కనకదుర్గమ్మ జాతర నిర్వహిస్తామని, గ్రామస్తులంతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో పాటు దుర్గమ్మ భక్తుల ఆశీస్సులతో ప్రతి ఏటా అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. జై దుర్గాభవాని. అందరికీ నమస్కారం. కోరుకొండ మండలం గాదరాడ మాది. నా పేరు తోరాడు శ్రీను. ఇక్కడ గాదరాడ ఊరి చివరిలో మా 1993లో మా అమ్మగారి మీదకి దుర్గమ్మ తల్లి వాలేది. అప్పుడు ఇక్కడ ఊరి చివరి అప్పుడు ఇల్లు గట్ట ఉండేవి కదా, ఇక్కడికి వచ్చి వెలిసానని చెప్పి దుర్గమ్మ తల్లి చెప్పడం, అప్పుడు ఇక్కడ గుడి కట్టడం, మన కనకదుర్గమ్మ తల్లి గుడి. అప్పుడు కాడి నుంచి కూడా 1993లో గుడి కట్టిన కాడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జాతరలు జరుపుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 31 సంవత్సరం అవుతుందండి. మొన్న గత సంవత్సరం అవుతుంది అమ్మగారు కాలం చేశారు. నిరుడుని 7 కూడా అమ్మగారు లేరు. అప్పుడు కాడి నుంచి కూడా ఊళ్ళో ప్రజలందరినీ కూడా మేము కోరింది ఒకటే, ఇప్పటి వరకు కూడా 1993లో గుడి కట్టిన కాడి నుంచి కూడా ఆవిడ జరుపుకొచ్చింది. మీరందరూ కూడా మీ యొక్క ఆడపడుచులాగా ఆదరించారు, అభిమానించారు. మీ కుటుంబ సభ్యురాల కింద భావించి మీరందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఆదరించారు. కనుక ఈ సంవత్సరం ఆవిడ లేదు, మరి మీరందరూ కూడా ఈ తీర్థ బాధ్యతలు మీరు ఏం చేయాలని మేము అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా మేమున్నాం, మీ అమ్మగారు లేని లోటు, మీ అమ్మగారే కాదు మా కుటుంబ సభ్యురాలు ఆవిడ లేని లోటు కనిపించకూడదు ఆ దుర్గమ్మ తల్లి దగ్గర అని వాళ్ళందరూ కూడా, మా గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ బుధస్కంధాల మీద వేసుకుని వాళ్ళ తోసిన విరాళాలు ఇచ్చి ఈ అమ్మవారి జాతర నడిపిస్తూ ఉన్నారు. నిరుడు ఈ ఏడు కూడా కుర్రోళ్ళు కొంతమంది తలకొక ఐటమ్ పెట్టుకుని ఆ కనకదుర్గమ్మ తల్లి దగ్గర ప్రతి దిక్కున కూడా సంతర్పణ చేస్తూ ఉన్నారు. 30 సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా మనం ఇంకా ఎప్పుడో మామూలుగా విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడే సంతర్పణ పెట్టాం. ఈ మధ్యకాలంలో సంతర్పణ పెట్టలేదని మా వార్డులో ఇక్కడ కొంతమంది కుర్రోళ్ళు అందరూ కలిపి ఏం చేశారంటే సంతర్పణ కూడా ఏర్పాటు చేయాలి ఆ జగన్మాత దగ్గర తీర్థం అయిపోయిన తర్వాత అని. ఆ అమ్మక శుక్రవారం చాలా భీతికరమైన రోజు, చాలా బాగుంటుంది అని తీర్థం అయిపోయిన తర్వాత శుక్రవారం నాడు కూడా సంతర్పణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆదరించి అభిమానించి మా అమ్మగారిని ఎలాగైతే ఒక ఆడపడుచు కింద భావించి ప్రతి విషయంలో కూడా ఇచ్చేసేవారో అదే రకంగా మా అమ్మగారు లేని లోటు కాపాడకూడదని తీర్థాన్ని కూడా వాళ్ళ బుధస్కంధాల మీద వేసుకుని ప్రతి ఒక్కరు కూడా విరాళాలు ఇచ్చి ఈ తీర్థాన్ని 2 సంవత్సరాల బట్టి జరుపుతున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అమ్మ తరపునే అమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, ప్రజలందరికీ ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ కనకదుర్గమ్మ తల్లి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇచ్చి పాడి అందరి పంట అందరి కూడా అందరికీ కూడా సుఖ సంతోషాలు ఇచ్చి
చల్లగా చూడాలి ఆ గ్రామదేవత కనకదుర్గమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కూడా ఈ తీర్థన అభివృద్ధి జరిపించుకోవాలా తల్లి, ప్రజలందరూ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం.